ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే సర్కులర్ ఉందో ప్రభుత్వ పాఠశాలలకి మరి పేరెంట్స్ అదే విధంగా స్కూల్ కమిటీలు తప్ప ఇతరులు ప్రవేశం చేయరాదు అనుమతించరాదు అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గత 2 రోజుల కిందట మరి ఒక జీవోను మరి పాస్ చేయడం జరిగింది. వాటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నామంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు వాళ్ళ అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇవన్నిటి కూడా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మీడియా వారు కూడా కలిసి ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఇవాళ బయటకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఈరోజు ఈ యొక్క తీసుకొచ్చినటువంటి ఏదైతే సర్కులర్ ఉందో ఈ సర్కులర్ మరి పూర్తిగా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి ఈ యొక్క సర్కులర్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే విధంగా ఎవరైతే నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మీరు ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. మరి అనేక దఫాలుగా మీరు పాదయాత్ర చేసేటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలతో మరి విద్యార్థులు కొట్టమిట్టాడుతూ ఉన్నారని చెప్పేసి ప్రత్యక్షంగా మీరే అనేక సందర్భాలుగా మరి చెప్పినప్పటికి కూడా మరి ఈరోజు ఏదైతే విద్యలో సంస్కారం లేకోకుండా విద్యను ఈరోజు విద్యా వ్యాపారంగా నడుపుతున్నటువంటి కార్పొరేట్ విద్యాశక్తులకు మీరు ఈరోజు అడ్డుకట్ట వేయకోకుండా ఈరోజు కేవలం ప్రభుత్వ విద్యను నీరు కార్చే విధంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధంగా మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా నారా లోకేష్ గారు మీరు ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేయాలా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు క్షేమం మీరు కోరితే మరి అనేక మంది విద్యార్థులు ఈరోజు రకరకాలుగా సమస్యలతో సరైనటువంటి బోధన తరగతులు లేక సరైనటువంటి ఫ్యాకల్టీ లేక సరైనటువంటి భవనాలు లేక మరి అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటి మీద మీరు ప్రత్యేకమైనటువంటి సంస్కరణలు లేవండి, వీటి మీద మీరు ప్రత్యేక జీవోల్ని తయారు చేసి ప్రభుత్వ పాఠశాల యొక్క డెవలప్మెంట్కు మీరు కృషి పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఏదైతే ఆ జీవోలో ఉంది అంటే ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ ఇతరులు కానీ ఎవరే కానీ అనుమతి రాకూడదు. ఏదైనా అనుమతి తీసుకోవాలంటే డిఓ గారు అనుమతి తీసుకొని వాళ్ళకి లోపలికి రావాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా జీవోలో రాయడం జరిగింది. మరి ఏదైతే నిజంగా లోకేష్ గారు మీరు చదువుకున్నారో మరి చదువుకోలేదో మాకైతే అర్థం కావడం లేదు. మీరైతే సింగపూర్లో చదివాము, మేము విద్యారంగ సమస్యల మీద విద్యారంగ సమస్యలపై నాకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది, నాకు తెలివి ఉంది అని చెప్పేసి మరి ప్రతి ఒక్క మీటింగ్లోనూ మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ మరి మీ సంస్థానాలు ఎక్కడ పోయినాయి, మీరు సింగపూర్లో చదువుకునేటువంటి చదువు ఎక్కడ పోయిందని చెప్పేసి నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఏదైతే మీరు జీవో పాస్ చేశారో, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి ఏవైతే అనుమతి లేకోకుండా ఇతరుల లోనికి వెళ్ళకూడదనేటువంటి నిబంధన ఉందో ఆ నిబంధనని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుడతామని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి అనంతపురం జిల్లా సమితిగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.